ఉన్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలని మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ఈ శుభవేళ కొద్దిసేపు దేవుని మాటలు విందాం. మీకు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వింటారు. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 21వ వాక్యంలోని చివరి లైన్ చదవాలి. నేను ఒంటరి గతినై విడవబడితిని మీరు ఎక్కడ ఉండిరి అని నీ మనసులో నీవు అనుకుంటున్నావు. ఏమనుకుంటున్నావు? ఇశ్రాయేలు జనాంగం అట మనసులో అనుకుని బాధపడతా ఉన్నారట. నీ మనసులో నువ్వు అనుకుంటున్నావు కదా, ఏమని ఈ సంవత్సరం ఎలా ఉంటుందో అని నువ్వు అనుకుంటున్నావు కదా, జరిగే కార్యక్రమాలు వివాహాలు ఎట్లా జరుగుతాయని నీవు అనుకుంటున్నావు కదా, నా భవిష్యత్తు ఎలా ఉంటుంది అని నీవు అనుకుంటున్నావు కదా, నా కుటుంబ పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఏమైనా మెరుగవుతుందా, ఉద్యోగాలు ఏమన్నా దొరుకుతాయా, లేదు అప్పుల్లోంచి బయటపడతామా అంటూ నీవు అనుకుంటున్నావుగా. ఈ బాధలో ఇలా ఉన్నాయి అని నీవు అనుకుంటున్నావా లేదా? అయితే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు వివరంగా చెబుతాను. 20వ వాక్యాన్ని ప్రారంభిద్దాం. అక్కడ మాట నేను చదువుతాను, అక్కడి నుంచి మొదలుపెట్టండి. ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది అని నీ మనసులో అనుకునుచున్నావు కదా, ఇంకా విశాలమైన స్థలము మాకిమ్మని నీ చెవులలో చెప్పుదురు. అప్పుడు నీవు నేను నా పిల్లలను పోగొట్టుకుని సంతానహీనురాలను అన్ని అనుకునుచున్నావు కదా, ఒంటరిని అటు ఇటు తిరుగులాడుచున్న పరదేశురాలినే కదా అని నీవు అనుకుంటున్నావు కదా. పరదేశిలాగా ఉన్నాను అనుకుంటున్నావు. ఏమిటో పిల్లల వల్ల సుఖం లేదు అని నీవు అనుకుంటున్నావు. ఉన్నదంతా ఇరుగ్గా ఉంది అని నీవు అనుకుంటున్నావు. మరో మాట ఏమో తెలుసా, మా యందు కనికరపడేవాడెవడండి, మాకు కార్యం చేసేవాళ్ళు ఎవరు అని అనుకుంటున్నావు కదా. మరొక చక్కని మాట తర్వాత వాక్యంలో ఉన్న మాట ఏమిటి తెలుసా, వీరిని పెంచిన వాడెవడు అంటూ వీరిని పెంచిన వాడెవడు అని నీవు మనసులో అనుకుంటున్నావు. క్లుప్తంగా చెబుతాను వినండి. ఇశ్రాయేలు జనాంగం అట వాళ్ళ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు అనుకున్న మాటలు ఇవి. దేవుడు వారికి నాయకుడై నడిపించాడు, మన్నాను కురిపించాడు, ఓ రకంగా సమృద్ధి అయిన ఆహారాన్ని ఇచ్చాడు, ఓ రకంగా చెప్పాలంటే ఓటని ఇచ్చాడు, నెమ్మదినిచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కొంతకాలం అయ్యాక వాళ్ళు నడుస్తున్న నడకలో అడుగులట దారి తప్పాయట. అంటే చిన్నగా నడవలసిన అడుగులు పక్కకు తిరిగాయి. పక్కకు తిరగటం, పక్కకు చూడటం, సహవాసాన్ని, పవిత్రతను, నమ్మకత్వాన్ని, యథార్థను, ప్రార్థన జీవితాన్ని తప్పించి కొంచెం అడుగులు ఇటు అటు పడితే వాళ్ళు కోరి కష్టాలు తెచ్చుకున్నారు. వాళ్ళే దేవుడు వాళ్ళ కష్టాలు పాలు చేయలే. కానీ కష్టాలు తెచ్చుకున్నాక ఇక ఆ బాధను చూసి అంటారు, ఇరుకుగా ఉంది మాకు ఈ స్థలం అని నువ్వు అనుకుంటున్నావు కదా. ఇక కూర్చుని ఆ పని మీదే ఉన్నారు. స్థలం అంతా ఇరుగ్గా ఉంది, వ్యాపారం అంతా నష్టంగా ఉంది, అన్యోన్యత కరువైపోయింది, ఇంట్లో సమాధానం లేకపోయింది, పెంచినవాడు పనికిరాలా, కన్నవాడు నన్ను చూడకపోయాడు, నా జీవితంలో ఎంత చూసినా విడవబడిన ఒంటరి బతికైపోయింది అని నువ్వు అనుకుంటున్నావు కదా. ఈ సంవత్సరం నువ్వు ఎంత దిగులు పడినా, ఎంత వేదన పడినా, ఎంత కలవరపడుతున్నా అంతా ఇరుగ్గా ఉంది, వ్యాపారం జరగటం లేదు, సమస్యలు ఎక్కువైపోయాయి, రోగం ముదిరిపోయింది, నా వాళ్ళే నన్ను పట్టించుకోలేదు అని నువ్వు అనుకుంటున్నావు కదా. ఇక నువ్వు అనుకోనక్కరలేదు. ఇప్పుడు 22వ వాక్యం చదువుదాం. ప్రభువగు యెహోవా ఏలాగున సెలవిచ్చుచూ ఉన్నాడు, నేను జనముల తట్టు నా చెయ్యి ఎత్తుతున్నాను. వినండి, ఏమని అయిపోయింది అని అనుకుంటున్నారుగా, ఇరుకున పడ్డాను అనుకుంటున్నారుగా, చాలడం లేదు అనుకుంటున్నారుగా, అప్పులు తీరడం లేదు అనుకుంటున్నారుగా, నా వాళ్ళే నాకు దూరం అయ్యారు అనుకుంటున్నారుగా,
పట్టింది కలిసి రాలేదు అనుకుంటున్నారుగా, ఒంటరిగా బతకాల్సి వచ్చింది అని అనుకుంటున్నారుగా. నా దేవుడు రోషం కలిగిన దేవుడు, నా దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, నా దేవుడు కనికరం చూపగలిగిన దేవుడు. ఆయనే దిగివచ్చి నోరు తెరిచి ఇలాంటి మాటలు అనుకుంటున్న వారికి జవాబుగా ఒక మాట చెబుతున్నాడు. ఏమంటున్నాడో చూడండి. నేను జనముల తట్టు నా చెయ్యి ఎత్తుచున్నాను. అందరూ ఆమేన్ చెప్పండి. ఈరోజు నువ్వు ఎలాంటి ఊహలో ఇక్కడికి వచ్చినా, ఎలాంటి బలహీనతలో వచ్చినా, నా పరిస్థితి ఇలా అయిపోయిందని వచ్చినా, నాకు ఎవ్వరు లేరనుకున్నా, ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నీ కొరకు నా చెయ్యి ఎత్తబోతున్నాను. దేవునికి ఏ మహిమ కలుగునగాక. ఆయన చెయ్యి ఎత్తేది ఎందుకో తెలుసా? ఇలా అనుకుంటున్న నీ జీవితంలో వాటన్నిటిని విడిపించి తిరిగి నోటి నిండా నవ్వు కలుగ చేయబోతున్నాడు. అంత మాత్రమే కాదు, గుప్పిలు విప్పి గుండెలో కోరిక తీర్చబోతా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇరుకు 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 అన్నావుగా, ఇక ఇరుకు విశాలంగా మార్చబడును గాక. ఇంతవరకు ఒంటరి 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 అనుకున్నావుగా, 1000 మంది జనం అయ్యేట్టుగా ప్రభు నిన్ను విస్తరింపజేయబోతున్నాడు. అయిన వాళ్ళు దూరం అయ్యారనుకున్నావు కదా, ఆప్యాయత మరలా పండేట్టుగా చేయబోతున్నాడు. విడవబడ్డాను కదా, నా వాళ్ళకి నేను సరిపోలేదు కదా అనుకుంటున్నావుగా, చరిత్ర తిరగబడే కార్యం ప్రభు చేయబోతా ఉన్నాడు. ఆ కార్యం ఇప్పుడే మొదలవబోతుంది. పక్కన వాళ్ళకు మాట చెప్పండి, యెహోవా చెయ్యెత్తుతున్నాడు. దేవుడే అంటున్నాడు, నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు, నీ వ్యాపార వ్యవసాయాల కొరకు నా దేవుడు ఆశీర్వదించే చెయ్యెత్తుతున్నాడు, దీవించే చెయ్యెత్తుతున్నాడు, ఫలభరితంగా మారే చెయ్యెత్తుతున్నాడు. ఇంకో మాట కూడా వినండి. తర్వాత ఏమన్నాడు? జనముల తట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను. జనముల తట్టు నా ధ్వజాన్ని ఎత్తుతున్నాను. విన్నారుగా, చెయ్యెత్తుతున్నాను, నా ధ్వజం ఎత్తుతున్నాను అన్నాడు. ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా గమనిస్తే, చెయ్యి ఎత్తాడట. నా చెయ్యి ఎత్తాను అంటే బాగానే ఉంది. చెయ్యి ఎప్పుడు ఎత్తినా ఆయన చేతిలో జరిగేది ఏమిటో తెలుసా? చెయ్యి ఎక్కడ జాపినా, చెయ్యి ఎక్కడ పెట్టినా, చెయ్యి ఎత్తి ఎవరిని ఆశీర్వదించినా దీవెన కలుగుతుంది. ఆయన చెయ్యి ఎత్తాడా జయము కలుగుతుంది. ఆయన చెయ్యితో పని ప్రారంభించాడా, నువ్వు విత్తిన విత్తనం నూరంతల పంట అవుతుంది. ఆయన చేతితో రొట్టె విరిచాడా, తినగా గంపలు మిగిలే సమృద్ధి ఉంటుంది. ఆయన చెయ్యి ఎత్తి ఆశీర్వదించాడా, నీ బిడ్డలు బలవంతుల చేతిలో బాణాలాగా దీవించబడబోతున్నారు. ఈ సంవత్సరం అందు నిమిత్తం ఆయనట తన చేతిని పైకెత్తాడట. నీవనుకున్నదంతా నాకు వినబడింది, నీ మనసులో ఉన్న విచారం అంతా నాకు వినబడింది, నీ గుండెల్లో దాగిన దుఃఖం అంతా నాకు వినబడింది. ఏమిటో నా రాత్రి ఎలా అయిపోయిందని కలవరపడుతున్నావుగా, నీవనుకున్న అన్నీ నేను విన్నాను గనక ఇప్పుడు నేను నీ కొరకు చెయ్యి ఎత్తుతున్నాను. ఆ చెయ్యి ఎత్తినవాడు నీకు మంచి రోజులు దయచేయబోతావన్నాడు. రెండవది ధ్వజం ఎత్తుతాడట. ధ్వజము అనేది ఇక్కడ అర్థం ఏమిటో తెలుసా? దేవుని కనికరము, దేవుని కృప, దేవుని కనికరం నీ కొరకు చెయ్యి ఎత్తిందండి. ఆమేన్. అందుకే నా చెయ్యి ఎత్తుతున్నాను, నా ధ్వజము కూడా ఎత్తుతున్నాను. ఆ ధ్వజము కనికర ధ్వజం, అది ప్రేమ కలిగిన ధ్వజం, అది ఆదరించే ధ్వజం, అద్భుతాలు చేసే ధ్వజం. నా దేవుని హస్తం చాపితే దానితో పాటు ఆయన కనికరం, ఆయన ఆదరణ, ఆయన కృప, ఆయన ఐశ్వర్యం అన్నీ ఆయన చేతి దగ్గర ధ్వజములాగా నిలబడబోతున్నవి. అంటే ఇప్పుడు దేవుడు నీ వైపు చెయ్యి ఎత్తితే కనికరం వస్తుంది, దేవుడు చెయ్యి పైకెత్తితే జయం వస్తుంది, దేవుడు చెయ్యి పైకెత్తితే సమృద్ధి కలుగుతుంది, ఆయన చెయ్యి పైకెత్తితే కన్నీళ్లలో ఉన్న నీకు ఒక ఆదరణ కలగబోతుంది. దేవునికి మహిమ కలుగునగాక. తర్వాత వాక్యం చదవండి. వారు నీ కుమారులను రొమ్మునుంచుకొని వచ్చెదరు, నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడెదరు. ఇప్పుడు నేను చెప్పే మాట వినాలి తలపైకి జాగ్రత్తగా. ఇప్పుడు ఒంటరినైపోయాను ఏడ్చింది ఇశ్రాయేలు జాతి. ఇప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నేను నా చెయ్యి ఎత్తుతాను, నా ధ్వజం కూడా ఎత్తుతాను. ఆ ధ్వజం ఎత్తాక దాని పేరు కనికరం, కృప, ప్రేమ అనే ధ్వజం నేను ఎత్తాక ఇప్పుడు నీ పిల్లల జీవితంలో ఒక అద్భుతం మొదలవబోతా ఉంది. పిల్లల విషయంలో కార్యం ఈ సంవత్సరం నేను చేయబోతా ఉన్నాను. ఏమిటది? నీ పిల్లలు మరలా నీ దగ్గరకొని తీసుకొని వచ్చెదరు. బైబిల్లో ఉన్న మాట ఏమిటి తెలుసా? వారు నీ కుమారులను రొమ్మున ఉంచుకొని వచ్చెదరు. ఏ కుటుంబాలైతే బిడ్డల వలన కుటుంబంలో సంతోషం లేదో వాళ్ళు ఎక్కడికో వెళ్ళలా, ఇక్కడే ఉన్నారు.
నీతోనే ఉన్నారు కానీ నీకు ఉపయోగపడినట్టుగా, నీతోనే ఉన్నారు కానీ నీ మాట విననట్టుగా, నీతోనే ఉన్నారు కానీ నీకు సుఖము సౌఖ్యం లేనట్టుగా, మాటల ద్వారా గాయపరిచి ఉండవచ్చు, క్రియల ద్వారా గాయపరిచి ఉండవచ్చు, చెప్పిన మాట వినకపోయి ఉండొచ్చు. అంతా బాధాకరం అయిపోయింది. ఎందుకు కన్నానా అని ఏడుపు వస్తుంది. అయ్యో నా పిల్లలు అట్టయిపోయారని దిగులు వస్తుంది. కానీ పిల్లల విషయంలో ధ్వజం పైకెత్తుతున్నాడు గనక మరలా నీ దగ్గరకి నీ పిల్లలు తీసుకొని రాబడతారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మరలా కుటుంబంలో నీ పిల్లలు నీ మాట వినేటట్టుగా, నీ కుటుంబంలో నీ పిల్లలు ఒలివ మొక్కలలాగా ఉండేటట్టుగా, నీ పిల్లలు బలవంతుని చేతిలో బాణాలుగా ఉండేట్టుగా, నీ పిల్లలు మరలా నీకు ఆనందం కలుగ చేసేట్టుగా నీ పవిత్రమైన ప్రార్థన మార్గానికి వారును తిరిగి వచ్చెదరుగాక. చేతులు ఊపుకుంటూ ఆమేన్ అనండి. చెప్పండి ఆమేన్, ఆమేన్. మీలో ఎవరైనా సన్నిధిని దూరం అయిపోయిన పిల్లలు ఉన్నా, మాటన పిల్లలు ఉన్నా, కష్టపడిన సొమ్ము తీసుకురాని పిల్లలు ఉన్నా, ఎంత చెప్పినా మన మాట వినకుండా విచ్చలడుగా తిరుగుతున్న వారు ఉన్నా, ఒకవేళ వాళ్ళ వల్ల నీకు అనేక రకాల ఏడుపు కన్నీళ్ళు ఉన్నా ఈ వాగ్దానం మీద చేయి పెట్టు. ఎందుకో ఈ వారం ప్రత్యేకంగా నీతో మాట్లాడుతూ నీవు అనుకున్నసన్నీ నాకు వినబడ్డాయి. నువ్వు దిగులు పడుతున్నావనే సంగతి తెలిసింది. నీ కన్నీళ్ళు కూడా నాకు వినబడ్డాయి. అయ్యో ఇరుకును పడ్డాను అనుకుంటున్నావు, ఇటు చూస్తే ఒంటరినయ్యాను అనుకుంటున్నావు, అటు చూస్తే సొమ్ము లేదనుకుంటున్నావు, ఇటు నష్టపోయాను అని నీవు అనుకుంటూ దిగులు పడుతున్నావుగా. నేనే నీ దేవుడను, నీ కొరకు నేను చెయ్యి ఎత్తుతాను. ఎత్తిన వెంటనే నా కనికరం తిరిగి నీ గుడారాల మీద కుమ్మరించబడును గాక, మీ కుటుంబాల మీద కుమ్మరించబడును గాక. దాని ఫలితం నీ పిల్లలు దారిలోనికి వస్తారు. ఆమేన్ అనండి. అక్కడ రాయబడిన మాట, నీ కుమార్తెలు వారి భుజముల మీద నుండి మోయబడుతూ వచ్చేదారు. అంటే ఆడపిల్లల విషయంలోనూ కార్యం చేయబోతున్నాడు, మగపిల్లల విషయంలో కూడా కార్యం చేయబోతున్నాడు. వాళ్ళు నిన్నేమో వాళ్ళ చేతిలో ఉన్నారు, దూరదేశం వెళ్ళిపోయారు, వారి చేతిలో ఉన్నారు. అంటే అర్థం ఏంటి తెలుసా? కొన్ని వ్యసనాల్లో మన పిల్లలు చిక్కుబడిపోయారు. చిక్కుబడిపోయాక ఎంతో ఏడుస్తున్నా, ఆ పిల్ల విడుదల కావాలండి, ఆ అబ్బాయి మంచి వ్యసనంలో పడిపోయాడు, అందులోంచి విడుదల కలగాలని ప్రార్థన చేస్తున్నావుగా. ఈ సంవత్సరం ఆయన అంటాడు, వాళ్ళే అంటే బంధించిన వాళ్ళే విడుదల చేస్తే వాళ్ళు భుజాల మీద మోసుకున్న పిల్లలు ఎట్లా వస్తారో తిరిగి ఆనందంగా మరలా నీ దారిలోనికి నీ పిల్లలు వచ్చేటట్టుగా ప్రభు చేయబోతున్నాడు. ఆ కార్యం ఈరోజే జరుగునట్లుగా ఇప్పటి వరకు విన్న వాక్యం మేరకు ఆయన ఒక ధ్వజం నీ కొరకు ఎత్తబోతున్నాడు. అద్భుతాలు చేసే ధ్వజం ఎత్తబోతున్నాడు. కృప కలిగిన ధ్వజం ఎత్తబోతున్నాడు. కనికరం కలిగిన ధ్వజం ఎత్తబోతా ఉన్నాడు. రెండోది ఏం జరుగుద్ది? ఆయన ధ్వజం ఎత్తితే తర్వాత వాక్యం చదవండి. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, నిన్ను పోషించే తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండేదరు. ఇంకో మాట చెప్పనా? మొదటిది పిల్లల దీవెన, రెండో దీవెన ఏమిటంటే పోషణ, పోషించేవారు. అప్పుడప్పుడు మనకుండే బాధ ఏమిటో తెలుసా? మన పోషణ గురించి ఎక్కువగా ఆలోచిస్తాం. మనం కానీ వాళ్ళని అడిగామనుకోండి, ఏమిటి మీ పోషణ అంటే, ఏదోనండి అవి కాస్త అమ్ముకుంటూ అట్లాగే జీవనం చేస్తున్నాం అనేవాళ్ళు కొంతమంది. నాకు పొలం ఉందండి, పొలం జీవనం అంటాం. మన పోషణకు ఆధారం ఏంటంటే ఉద్యోగం అంటుంటాం. కొన్నిసార్లు మన పోషణకి అబ్బాయి ఏమీ పోషణ లేదండి, ఏదో కష్టాల మధ్యలో జీవితం తినక అట్లా నడిచిపోతుందండి అనేవాళ్ళు ఉన్నారు. చిన్న వడ్డీ కొట్టే కానండి పోషణ జరగటంలో అనేవాళ్ళు ఉన్నారుగా. ఎందుకో ఈ సంవత్సరం అట్టి వేదనతో సమృద్ధి అయిన భోజనం లేక, సమృద్ధి అయిన క్షేమం లేక, కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి, కట్టడానికి బట్ట, ఉండడానికి నివాసం, ఇల్లంతా శాంతి సమాధానం కలిగేటట్టుగా ఆయన ఒక ధ్వజమును నీ కొరకెత్తుతున్నాడు. ఆయన ఎత్తిన ధ్వజము ద్వారా నీకు పోషణ కొరకు అద్భుతమైన కార్యాలు చేయబోతా ఉన్నాడు. బాగా గమనించండి, రాజులను రాణీలను లేపుతారట. వాడు నిన్ను పోషించేవారుగా, పాలిచ్చే దాదులుగా ఆయన మార్చబోతా ఉన్నాడు. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా వింటారా? ఈ వాక్యంలో మర్మాన్ని మనం గమనించాలి. మన దేవుడు మన కొరకు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. ఓసారి యుద్ధం వచ్చింది. ఆ యుద్ధం వస్తే రాజుగారు గడగడగడలు ఆడిపోతా ఉన్నాడు. విచిత్రమైన అనుభవం ఏంటో తెలుసా? ఆ రాజుగారు గడగడలాడిపోవడానికి కారణం దేశంలో కరువు ఉంది, తినడానికి తిండి లేదు. పోనీ బయటికి వెళ్ళి తెచ్చుకుందామంటే శత్రువులు వచ్చి ఆ పట్టణం చుట్టూ ముట్టడి వేశారు. ఏం చేయాలో అర్థం కాక నెమ్మదిగా ఈ రాజు దిగులు పడ్డాడు. ఈ లోపు ఒక దైవజనుడు అక్కడికి వచ్చాడు. వచ్చి దైవజనుడు రాజును చూసి అన్నాడు కదా, రాజా రేపు ఈ పాటికి ఇదే టయానికి ఇదే దేశంలో, కరువున్న దేశంలో, మామూలు కరువు కాదు,
పావురపు రెట్ట డబ్బులకు రేటుకు అమ్ముకుంటున్నారట. పావురపు రెట్ట అంత కరువులో ఉంటే ఒక పక్కన పిల్లలను వండుకు తింటున్నారట. ఈ దైవజనుడు వచ్చి అంటాడు, రేపు ఈ పాటికి ఇక్కడే ఈ కరువు ఉన్న దేశంలోని ఈ పట్టణంలోనే గోధుమలు అమ్ముతారు, నూనె అమ్ముతారు, గోధుమ పిండి అన్నీ అమ్ముతారని అనగానే రాజుగారు దైవజనుడు మాట వింటూ ఆశ్చర్యపోతా ఉండగా పక్కన ఒక ఆయన ఉన్నాడు. ఆయన అన్నాడు, సరేలే అయ్యా నీ మాట లాపు. కారణం ఏంటంటే నువ్వు చెప్పే మాట అనుకున్నంత తేలికైంది కాదు. ఒకవేళ దేవుడు కానీ ఆకాశం అనే కిటికీ తెరిచినా కానీ అది ఎట్లా సాధ్యం అవుద్ది అంటే అంతా అసాధ్యము అని అన్నాడు. వెంటనే దైవజనుడు అన్నాడు, సరేలే దేవుని మాట అక్షరాలా నెరవేరుతుంది, నువ్వు కళ్ళారా చూస్తావు, నువ్వు ఖచ్చితంగా దేవుడు నీకు చూపిస్తాడు, ఆ మర్మం చూస్తావు, ఆ ఆశీర్వాదం చూస్తావు, కాకపోతే నువ్వు తినేందుకు నోరు ఉండదు అన్నాడు. అనేసి వెళ్ళిపోయాడు. అన్న తర్వాత 4 కుష్ఠరోగులు రాజుగారి దగ్గరకు వచ్చారు. రాజుగారి దగ్గరకు వచ్చి మాకు ఏదైనా పెడతారా, మాకు తిండి లేదంటే, అయ్యా రాజునైనా నాకు లేదు, ఈ ఊళ్ళో ఉన్న ఖైదీకే లేదు, ఎవరికీ భోజనం లేదు, కరువుతో వస్తున్నాం, ఏం చేయలేను, చేతగాని వాడిని అన్నాడు. ఇక వాళ్ళు 4 కలిసి వాళ్ళంత దూరంలో శత్రువులు డేరాలు వేశారుగా, ఆ మిలిటరీ వాడు రేపు యుద్ధానికి సిద్ధపడుతున్న గుడారాల్లోకి వెళదాం, వాళ్ళు ఏమైనా పెడితే తిందాం లేకపోతే అక్కడే చేద్దామని 4 అక్కడికి వెళ్ళారు. వెళితే చిత్రం ఏంటంటే ఎక్కడ చూసినా రాసులుగా ధాన్యం ఉంది, గోధుమ పిండి ఉంది, ఓ రకంగా వండిన వంటకాలు ఉన్నాయి, దుప్పట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. హడావుడిగా వెళ్ళి ఆకలితో ఆహారం అంతా తిన్నారు. తిన్నాక చూస్తే జనసంచారం లేకుండా అయిపోయింది. ఇదేమిటి వీళ్ళు ఎక్కడన్నా దాక్కున్నారని అంతా తిరిగారు, ఎక్కడ మనిషి సంచారం లేదు. ఆ తర్వాత కొంచెం బయటికి వెళితే అక్కడొక చెప్పు అక్కడొక పై పంచి పడిపోయినట్టుగా, అంటే జనం పారిపోయినప్పుడు చెప్పులు వదిలేసిపోయినట్టుగా కనపడింది. హడావుడిగా వచ్చి రాజుగారికి చెప్పారు ఈ మాట. రాజుగారు చెప్పగానే రాజుగారు ఆశ్చర్యపడి సరే తన సేనను పంపిస్తే వాళ్ళు వెళితే మనుషులు ఎవ్వరూ లేరు, శత్రువులు వచ్చారు కానీ ఎవ్వరూ లేరు అక్కడ. నిజంగానే పారిపోయిన ఆనవాళ్ళు కనపడుతున్నాయి. చూస్తే నెట్టు వేశారండి, బస్తాలు గోధుమలు, కావలసిన సామగ్రి అంతా అన్నీ తీసుకొచ్చి, నూనె కూడా తీసుకొచ్చి నెమ్మదిగా ఆ రోజు దైవజనుడు చెప్పినట్టుగా మరుసటి రోజు అదే టయానికి చాటింపేసి కాటా పెట్టి కరువులో ఉన్న వాళ్ళందరికీ విస్తారంగా ధాన్యాన్ని పంచడం జరిగింది. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను తెలుసా? నిన్ను పోషించడానికి రాజులను నిర్ణయిస్తాడు. నీ జీవితంలో ఎలా పోషించబడతావు మనకు అనిపిస్తుంది. 10 పైసలు ఉంటే 10 రూపాయలు అప్పు చేయొచ్చు, 10 పైసలు లేకపోతే పోషణ ఎక్కడ? ఈ రోజున నిన్ను పోషించేందుకు ఆధారం లేకపోతే, ఆధారం ఉంటే బతికేది నీవు, ఆధారం లేకపోతే బతికించేది నా దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. ఏ ఆధారం లేకపోయినా రాజులు నిన్ను పోషిస్తారు. కుష్ఠరోగులు కడుపు నిండా తిన్నారు, కరువున్న వారికి ఆహారం తెచ్చే వార్త తెచ్చారు. చివరికి జరిగింది ఏమిటంటే శత్రువులు యుద్ధానికి వచ్చి ఈ రాజుతో యుద్ధం ఎన్ని రోజులు చేయాలో తెలియదు గనక సరిపడా తిండి దుప్పట్లు అన్నీ తెచ్చుకున్నారు. ఆ రాత్రి దేవుడు వారిని బెదరగొట్టేటప్పటికీ వాళ్ళు చెదిరి పారిపోయారు. చిత్రం ఏమిటో తెలుసా? ఏళ్ళకు ఆహారం వాళ్ళు మోసుకొచ్చి అక్కడ పెట్టి వెళ్ళారు. ఈ రాజు వెళ్ళి అవన్నీ తెచ్చి పంచి పెట్టుకోగలిగాడు. ఆ దేవుడే నీ దేవుడు, ఆ దేవుడే నా దేవుడు, ఆ దేవుడే మన దేవుడు. తప్పక నిన్ను పోషించబోతున్నాడు. నీ పోషణ వల్ల ఒక అద్భుతం జరగబోతుంది. ఆత్మ సంబంధమైన పోషణ జరుగుద్ది, శరీర సంబంధమైన పోషణ జరుగుద్ది. నా దేవుడు నీవు అనుకున్న మాటలన్నీ విన్నాడు. ఈరోజు జవాబు చెబుతున్నాడు, ప్రేమగా నిన్ను పలకరిస్తున్నాడు. నేనే మీ దేవుడను, నేను నా ధ్వజం ఎత్తబోతున్నాను. కనికరమనే ధ్వజం నీ కొరకు ఎత్తబడునోగాక, కృప అనే ధ్వజం నీ కొరకు ఎత్తబడునోగాక. నీ వ్యక్తిగత జీవితంలో ఆయన ద్వారా వెలిగించబడిన నీవు ఒక ధ్వజముగా వెలుగుతూ ప్రకాశమానంగా ప్రకాశించగలిగితే నీ కొరకు ధ్వజం ఎత్తాడా? నువ్వు వెలుగు సంబంధిగా ఉండు, వెలుగు ధ్వజముగా ఉండు. ఆయన కృప అనే ధ్వజాన్ని ఎత్తుతాడు. నీ అవసరాలన్నీ తీర్చబడతాయి, అద్భుతాలన్నీ జరుగుతాయి. ఆ రోజున పిల్లలు చూస్తే తిరిగి వచ్చారట, పోషణ చూస్తే రాజభోజనం వచ్చిందట. ఇంకొక వాక్యం కూడా రాయబడింది అక్కడ, వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసేదారు. ఎవరిని వ్యతిరేకించారు? ఎవరు తృణీకరించారు? ఎవరు తేలిగ్గా మాట్లాడారు? బైబిల్ ఒక వాక్యాన్ని నేను చెప్పగలను. ఎవరైనా ప్రభువు కొరకు నిందల పాలైతే, ఎవరైనా ప్రభువు కొరకు కష్టాలు పాలైతే, ఎవరైనా ప్రభువు కొరకు అవమానాలు పాలైతే నా దేవుడు అంతా లెక్క రాసుకుంటాడు. ఆయన మర్చిపోయేవాడు కాడు. ఒకవేళ నీవు నన్ను అవమానపరిచినా, నేను నిన్ను అవమానపరిచినా మనం మర్చిపోతాం. కానీ నీతిమంతులను కానీ భక్తిపరులను కానీ దేవుని వెలుగుగా ధ్వజముగా బ్రతికే వారిని ఎవరైనా అవమానపరిచారు, కించపరిచారంటే జనం మర్చిపోయిన దేవుడు మారవడు. అందుకే ఏమంటున్నాడో తెలుసా? నీవు అనుకున్న దానికి నేను విన్నాను గనక ధ్వజం ఎత్తుతాను.
పిల్లలకేమో కార్యం జరుగుద్ది, పోషణకేమో దారి కలుగుద్ది. చివరికి నిన్ను ఎవరెవరు ఏ రకంగా నిందల పాలు చేసి అవమానంతో నడిపించారో వాళ్ళు నీ ఎదుర సాగిలపడబోతున్నారు. వారు మరలా నీ దగ్గరకు వచ్చి సమాధాన పడబోతున్నారు. ఓ నూతన కార్యం ఆయన ఎత్తిన ధ్వజం ద్వారా జరుగునగాక. మరి ఈరోజు ఈ మాటలు విన్నాకైనా, అయ్యా ఈ సంవత్సరం నా కొరకు నా పిల్లల కొరకు ఒక ధ్వజం ఎత్తవా అని అడగగలిగితే, కృప కనికరం ప్రేమనే ధ్వజం ఎత్తుతాడుగా. నిన్ను వెలుగుమయం చేశాడు. భూలోకంలో నీవు ఒక ధ్వజంగా ప్రకాశిస్తూ వర్ధిల్లగలిగితే నీ వెనక నా దేవుడు ప్రేమ ధ్వజము, కృపాద్వైతము, కావలసిన కనికరమనే ధ్వజం ఎత్తుతాడు. ఇక మీదట 3 దీవెనలు నీకు కలుగునగాక. 1 పిల్లలకు మార్పు కలుగునగాక, 2వది పోషణాభివృద్ధి కలుగునగాక, 3వది నీకు వ్యతిరేకంగా లేచిన వారు మరలా నీతో సమాధాన పడబోతున్నారు. అట్టి ధ్వజము ఈ మధ్యాహ్న వేళ ప్రభు నీ నిమిత్తము ఎత్తబోతున్నాడు. ఎత్తమని బ్రతిమలాడుకుందామా? నాకు ఈ కార్యం చెయ్యని అడుగుదామా? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. నీ వినిపించిన వాక్కు కొరకు వందనాలు. ఎంతైనా సరిపోయిన నాథుడు, మాకు అవసరమైన దేవుడు, నీ ధ్వజమును బట్టేగా నీవు మాకు ధ్వజముగా ఈ లోకానికి ఎత్తించావు. చిగురై పుట్టావు. వందనాలయ్యా. నా జీవితానికి, మా జీవితానికి ఆధారం అయ్యావు. మేము అనుకున్నవన్నీ విన్నావు. మా సమస్యలకు సమాధానం కలగడానికి ధ్వజమెత్తినందుకు వందనాలు. పేరు పేరున బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఎవరెవరు ధ్వజమెత్తయ్యా నా కొరకు, నీ కనికరం చూపయ్యా, నీ ప్రేమని ధ్వజమెత్తయ్యా, నీ కనికరమని ధ్వజమెత్తయ్యా అని ప్రార్థన చేసుకుంటున్నారు. వారి కొరకు నీవు చెయ్యెత్తబోతున్నందుకు వందనాలు. నీ ధ్వజం ఎత్తబోతున్నందుకు దీవెనల చేత నింపి అభివృద్ధిని, కావలసిన క్షేమాన్ని, సంతోషాన్ని అన్నిటికంటే నీ రాకడ కొరకు సిద్ధపాటును కలుగచేసి మీరు దీవెనకరంగా మార్చుమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ప్రతి నెల 15వ తేదీ రాత్రి 9 గంటల నుండి హోసన్నా మందిర్ హనుమాన్ జంక్షన్ నందు జరుగును. రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆదివారం మా ఆరాధనా సమయం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు హనుమాన్ జంక్షన్ హోసన్నా మందిరమునందు జరుగును. పరిశుద్ధాత్మ స్వస్థత కూడిక ప్రతి శనివారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు హోసన్నా మందిరం హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనా వసతుల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, హోసన్నా మందిర్, న్యూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.